మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అర్-రహీఖుల్ మక్తూమ్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. పవిత్ర మక్కా నగరములోని రాబితయే ఆలమే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర సీరత్ పై జరిగిన అంతర్జాతీయ వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి పొందిన పుస్తకం. సంకలనం మౌలానా సఫీవుర్ రహమాన్ ముబారక్ పూరి రహమతుల్లాహి అలైహి. తెలుగు అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ షేక్ నాగూర్. ఇస్లాం శుభోదయ సమయాన అరేబియా పరిస్థితి. ముస్తారిబా అరబ్బులు. వీరికి మూల పురుషుడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన ఇరాకులోని ఉర్ నగర నివాసి. ఇది ఫరాత్ నది పశ్చిమ తీరములో కూఫా దాపులో ఉంది. త్రవ్వకాల్లో బయల్పడిన శిలా శాసనాల్లో ఆ నగరం గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబానికి చెందిన కొన్ని వివరాలు, ఆ దేశ ప్రజల ధార్మిక సామాజిక పరిస్థితులు కూడా అవగతమయ్యాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇక్కడి నుండే హిజ్రత్ చేసి వలస వెళ్ళి హరాన్ నగరానికి చేరారు. అక్కడి నుండి ఆయన పాలస్తీనాకు వెళ్ళి దాన్ని తన దైవ దౌత్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. ధర్మ బోధలో నిమగ్నులై దైవ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తూ దేశ విదేశాల్లో తిరగసాగారు. ఓసారి ఆయన ఈజిప్టుకు కూడా వెళ్ళారు. ఈజిప్టు చక్రవర్తి ఫారో ఆయన అలైహిస్సలాం భార్య సారాను గురించి విని మోహంలో పడ్డాడు. అతడు ఆమెను తన దర్బారుకు చెడు తలంపుతో పిలిపించాడు. హజరత్ సారా ప్రార్థనను మన్నించి అల్లాహ్ ఫిరౌన్కు కాళ్ళు చేతులు కొట్టుకునే వ్యాధిని సంక్రమింపజేశాడు. అతని చెడు ఉద్దేశం అతని ముఖానికేసి కొట్టబడింది. ఈ వ్యాధి వల్ల ఫిరౌన్కు ఆమె సామాన్య స్త్రీ కాదని, దేవుని ప్రత్యేక దాసి అని, దైవ సామీప్యం గల భక్తురాలని తెలిసిపోయింది. ఆమె గారి ఈ ప్రత్యేకతకు ప్రభావితుడై తన కుమార్తె హాజిరాను ఆమెకు దాసీగా చేసి పంపాడు. ఆ తర్వాత హజరత్ సారా హజరత్ హాజిరాను ఇబ్రాహీం అలైహిస్సలాంకు భార్యగా చేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ సారా హజరత్ హాజిరాలను వెంటబట్టుకొని పాలస్తీనాకు తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు హాజిరా గర్భం నుండి యోగ్యుడైన ఓ కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ప్రసాదించాడు. అయితే సంతానము లేని హజరత్ సారా అభిమానం దెబ్బతిన్నది. ఆమె హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను, హజరత్ హాజిరాను మరియు ఆమె పసికందును దేశ బహిష్కరణ చేయమని బలవంతం పెట్టింది. అనివార్య పరిస్థితుల వల్ల హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ సారా మాటను కాదనలేక హజరత్ హాజిరాను ఆమె కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం తోడుకొని ఇజాజ్ వైపుకు బయలుదేరవలసి వచ్చింది. అక్కడ ప్రస్తుతం దైవ గృహం కాబా ఉన్న ఎడారి కొండల నడుమ ఓ లోయలో వదిలేశారు. అప్పుడు దైవగృహం ఉనికే లేదు. అక్కడ కేవలం మెట్టగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వరద వచ్చినప్పుడు వరద నీరు ఆ మెట్ట ప్రాంతాన్ని కుడి ఎడమల నుండి తప్పుకుపోయేది. అక్కడే మజీద్ హరాంకు ఎగువన జంజం బావి వద్ద ఓ పెద్ద వృక్షం ఉండేది. ఆయన ఆ చెట్టు దగ్గర హజరత్ హాజిరా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంలను వదిలి వెళ్ళారు. అప్పుడు మక్కాలో నీరు కానీ ఆదం అలైహిస్సలాం సంతానం కానీ లేరు. అందుకని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కోసం పాత్రలో ఖర్జూరపు పళ్ళు, ఒక తోలు సంచులో నీరు ఉంచి తిరిగి పాలస్తీనాకు వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల్లోనే ఆ ఖర్జూరపు పళ్ళు నీరు అయిపోయాయి. పెద్ద సంకటం ఏర్పడింది. ఆ గడ్డు పరిస్థితిలో అల్లాహ్ కారుణ్యం వల్ల జంజం చలమ పుట్టుకు వచ్చింది.
ఇది కొంతకాలం వరకు ఆ ఇరువురి జీవితాలను కాపాడడానికి దోహదపడిన విషయం విదితమే. కొంతకాలం గడిచిన తర్వాత యమన్ నుండి ఓ తెగ అక్కడకు వచ్చింది. చరిత్రలో దాన్ని జుర్హుమ్ సానీ, రెండవ జుర్హుమ్గా చెప్పుకోవడం జరిగింది. ఈ తెగ ఇస్మాయిల్ అలైహిస్సలాం మాతృమూర్తి నుండి అనుమతి పొంది మక్కాలో నివాసం ఏర్పరచుకుంది. ఇది వరకు ఆ తెగ మక్కా చుట్టుపట్ల గల కొండ లోయల్లో నివాసం ఉంటూ ఉండేది అని ప్రతీతి. సహీ బుఖారీ గ్రంథంలో ఈ తెగ మక్కాలో నివాసం ఏర్పరచుకోవడానికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం రాక తరువాత ఆయన యవ్వన దశకు చేరిన మధ్యకాలంలో వచ్చారని వివరణ ఉంది. అయితే ఈ లోయ నుండి వారు ఇదివరకే తరచూ వచ్చిపోతూ ఉండేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యను కుమారుణ్ణి చూసి వెళ్ళడానికి అప్పుడప్పుడు మక్కాకు వచ్చి వెళ్ళేవారు. అయితే ఆయన ఎన్నిసార్లు అక్కడికి వచ్చారో ఇతమిత్తంగా తెలియదు. అయితే చరిత్ర ఆధారంగా ఆయన 4 మార్లు అక్కడికి వచ్చి వెళ్ళినట్లు దాఖలాలు ఉన్నాయి. 1. దివ్య ఖురాన్లో అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు స్వప్నంలో తన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను జిబహా చేస్తున్నట్లు చూపించిన విషయం వివరించడం జరిగింది. ఈ స్వప్నం ఓ రకమైన దైవాదేశం. తండ్రి కొడుకులిద్దరూ ఈ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధమయ్యారు. వారిద్దరూ దైవాదేశానికి తలవొగ్గి తన తండ్రి తన కుమారుణ్ణి బోర్లా పడవేయగా అప్పుడు అల్లాహ్ ఆయన నుంచి పిలిచి, ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాం. ఇది స్పష్టమైన పరీక్ష. అల్లాహ్ ఓ పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాడు. బైబిల్ పాత నిబంధనలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం కంటే 13 ఏండ్లు పెద్ద అని చెప్పబడింది. దివ్య ఖురాన్ ప్రకారం ఈ సంఘటన తర్వాతనే హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం జనన శుభవార్తను వినిపించడం జరిగింది. ఈ సంఘటన ద్వారా రుజువయ్యే విషయం ఏమిటంటే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యవ్వన దశకు చేరకముందే కనీసం ఒక్కసారైనా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను తప్పక సందర్శించి ఉంటారు. తక్కిన 3 ప్రయాణాలను గురించి వివరణ సహీ బుఖారిలో ఓ సుదీర్ఘ ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. దీన్ని ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. దాని వివరణ ఇలా ఉంది. 2. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యుక్త వయసుకు వచ్చి జుర్హుమ్ తెగ నుండి అరబీ భాష నేర్చుకున్నారు. తమకు నచ్చిన యువకుడు అయినందున ఆ తెగకు చెందిన ఓ అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలోనే హజరత్ హాజిరా రజల్లాహు అన్హా మరణించారు. ఇటు ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య కుమారుని చూడడానికి మక్కా వచ్చారు. అయితే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను కలవడానికి కుదరలేదు. కోడలితో పరిస్థితులు ఏమిటని అడగ్గా ఆమె తన దారిద్ర్యాన్ని ఏకరువు పెట్టింది. ఆయన కోడలతో ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి గడపను మార్చేయమని చెప్పు అని అంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మాటలకు అర్థం ఏమిటో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గ్రహించి భార్యకు విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈమె జుర్హుమ్ తెగ నాయకుడు మజాజ్ బిన్ అమ్ర్ కుమార్తె. 3. ఈ రెండవ పెళ్లి తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరోసారి మక్కాకు వచ్చారు. అయితే ఈసారి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆయన్ను కలవలేకపోయారు. కోడలతో ఇంటి పరిస్థితి గురించి వాకబు చేయగా ఆమె దేవుని దయ వల్ల అంతా సక్రమంగానే సాగుతుంది అని దైవ స్తోత్రం చేసింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంటి గడపను అలాగే ఉంచమని చెప్పు అని తాకీదు చేసి పాలస్తీనాకు వెళ్ళిపోయారు. 4. ఆ తరువాత మళ్ళీ వచ్చినప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం జంజం దాపున ఉన్న చెట్టు కింద బాణాలు పోతపోస్తున్నారు. తండ్రిని చూడగానే పరుగున వెళ్ళి వాటేసుకున్నారు. ఈ సందర్భంలో తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలయిక ఓ సుదీర్ఘ కాలం తర్వాత జరిగింది. మృదు స్వభావుడైన ప్రేమమయుడైన ఒక తండ్రి తన కుమారుడి నుంచి, విధేయుడైన ఒక కుమారుడు తన తండ్రి నుంచి ఇంతకాలం పాటు దూరంగా ఉండడాన్ని భరించడం ఎంత కష్టతరమైన విషయం. తండ్రి కొడుకుల పరిస్థితి చెప్పనలవి కానిది. ఆ తరువాత వారిద్దరూ కలిసి కాబా గృహాన్ని నిర్మించారు. పునాదులు తవ్వి గోడలు పైకి లేపారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రపంచ ప్రజలందరినీ హజ్ కొరకు పిలిచారు. అల్లా
మజాజ్ కుమార్తె ద్వారా ఇస్మాయిల్ అలైహిస్సలాంకు 12 కుమారులు వసిగాడు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: నాబిత్ లేక నబాయూత్, ఖైదార్, అద్బాయిల్, ముబ్సామ్, ముస్మా, దూమా, మీసా, అదద్, తైమా, యతూర్, నఫీస్, ఖైద్మాన్. ఈ 12 కుమారులతో 12 తెగలు ఉనికిలోనికి వచ్చాయి. వీరంతా మక్కాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ఉపాధి ఎక్కువగా యమన్, ఈజిప్ట్, సిరియాలతో వ్యాపారం చేయడంపైనే ఆధారపడింది. ఆ తర్వాత ఈ తెగలు అరేబియా ద్వీపంలో వివిధ ప్రదేశాల్లో, ఇంకా చెప్పాలంటే అరేబియా అవతల కూడా వ్యాపించాయి. నాబిత్, ఖైదార్ల సంతతి తప్ప తక్కిన తెగల వివరాలు, పరిస్థితులు కాలగర్భంలో కలిసిపోయాయి. నబ్దీల సంస్కృతి ఉత్తర హిజాజ్లో వికసించింది. వారు ఓ శక్తివంతమైన ప్రభుత్వాన్ని స్థాపించి చుట్టుప్రక్కల ప్రజల్ని ఆధీనపరుచుకున్నారు. వారి రాజధాని నగరం బత్రాన్. ఎవ్వరూ వారిని ఎదిరించడానికి సాహసించేవారు కారు. ఆ తరువాత రోమన్లు వచ్చి నబ్తీల పాలనను అంతమొందించారు. మౌలానా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లాహ్ ఈ విషయాన్ని లోతుగా పరిశోధించి ఆలే గస్సాన్ మరియు అన్సార్ అంటే అవస్ మరియు ఖజ్రజులు కహతానీ అరబ్బులు కాదని, వీరు ఆ ప్రాంతంలో నాబాత్ బిన్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతిలో మిగిలిపోయిన వారి సంతానమని రుజువు చేయడం జరిగింది. ఖైదరా బిన్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి మక్కాలోనే ఉండి వికాసం పొందుతూ ఉండిపోయింది. అద్నాన్, ఆ తర్వాత అతని కుమారుడు మఆద్ కాలం వచ్చేసింది. అద్నానీ అరబ్బుల సంతతి వివరాలు ఖచ్చితంగా ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాయి. అద్నాన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశవృక్షములో 21వ తరానికి చెందినవాడు. కొన్ని ఉల్లేఖనాల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వంశవృక్షాన్ని గురించి చెబుతూ అద్నాన్ వరకు వెళ్ళి ఆగిపోయేవారిని ఇక ముందు సాగిపోయేవారు కాదని చెప్పడం జరిగింది. వంశవృక్ష నిపుణులు చెప్పింది తప్పని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. అయితే విద్వాంసుల ఓ వర్గం అద్నాన్ కంటే పైకి కూడా ఆయన వంశవృక్షాన్ని చెప్పవచ్చు అని అంటుంది. వారు ఈ ఉల్లేఖనాన్ని జైఫ్ అంటే బలహీనం అయినదిగా ఖరారు చేస్తారు. వీరి పరిశోధన ప్రకారము అద్నాన్ మరియు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం నడుమ 40 తరాలు ఉన్నాయి. మొత్తానికి మఆద్ కుమారుడు నజార్ తప్ప మఆద్కు వేరే సంతానం లేదు. అతని ద్వారా ఎన్నో కుటుంబాలు ఉనికిలోనికి వచ్చాయి. నిజానికి నజార్కు 4 కుమారులు. ప్రతి కుమారుడు ఓ పెద్ద తెగకు మూలపురుషుడయ్యాడు. ఈ 4 పేర్లు ఇలా ఉన్నాయి: ఇయాద్, అన్మార్, రబియా, ముజర్. వీరిలో చివరి 2 తెగల శాఖలు, ఆ శాఖలకు ఉపశాఖలు అనేకం పెరిగిపోయాయి. కాబట్టి రబియా ద్వారా అసద్ బిన్ రబియా, గజ్జా, అబ్దుల్ ఖైస్, వాయిల్, బకర్, తగ్లబ్, బను హనీఫా వగైరాలు ఉనికిలోనికి వచ్చాయి. ముజర్ సంతానం 2 పెద్ద తెగల్లో విడిపోయాయి. ఒకటి ఖైస్ ఇలాన్ బిన్ ముజర్, 2 ఇలియాస్ బిన్ ముజర్. ఖైస్ ఇలాన్ ద్వారా బను సలీం, బను హవాజిన్, బను గఫ్తాన్ ద్వారా అబస్, జిబాన్, అస్జా మరియు గనీ బిన్ అసూర్ తెగలు ఉనికిలోనికి వచ్చాయి. ఇలియాస్ బిన్ ముజర్ ద్వారా తమీమ్ బిన్ ముర్రా, హుజైల్ బిన్ ముద్రికా, బను అసద్ బిన్ హుజైమా తెగలు పుట్టాయి. కినానా ద్వారా ఖురైష్ తెగ ఉనికిలోనికి వచ్చింది. ఈ తెగ ఫహార్ బిన్ మాలిక్ బిన్ నస్ర్ బిన్ కినానా సంతానం. ఖురైష్ కూడా వివిధ శాఖల్లో విడిపోయారు. ప్రసిద్ధ ఖురైష్ శాఖల పేర్లు ఇలా ఉన్నాయి: జంహా, సహ్మ్, అద్దీ, మగ్జూమ్, తైమ్, జుహ్రా మరియు ఖుసై బిన్ కిలాబ్ కుటుంబాలు అంటే అబ్దుద్దార్, అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా మరియు అబ్దే మునాఫ్లన్నమాట. ఈ 3 కుషే కుమారులు. వీరిలో అబ్దే మునాఫ్కు 4 కొడుకులు. వీరి ద్వారా ఉపశాఖలు ఉనికిలోనికి వచ్చాయి. అంటే అబ్దే సంస్, నౌఫిల్, ముత్తలిబ్ మరియు హాసిమ్.
ఈ హాసిం వంశం నుండే అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను ఎంచుకున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ప్రవచనం ఇలా ఉంది: అల్లాహ్ ఇబ్రహీం అలైహిస్సలాం సంతానము నుండి ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానమును ఎన్నుకున్నాడు. తరువాత ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానము నుండి కెనానాను ఎంపిక చేశాడు. కెనానా సంతానం నుండి ఖురైష్ను ఎన్నుకున్నాడు. ఖురైష్ నుండి బను హాసీంను ఎంచుకున్నాడు. బను హాసీం నుండి నన్ను ఎంచుకున్నాడు. ఇబ్నే అబ్బాస్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సృష్టి రచన చేసి నన్ను అతి మేలైన వర్గంలో పుట్టించాడు. 2 మేలు వర్గాల్లోనూ మిన్న అయిన వర్గంలో ఉంచాడు. తెగలను ఎంచుకున్నప్పుడు నన్ను అన్నిటికంటే మేలైన తెగలో చోటిచ్చాడు. వంశాలను ఎంపిక చేసినప్పుడు నన్ను అతి మేలైన వంశంలో పుట్టించాడు. కాబట్టి నేను నా వ్యక్తిత్వం రీత్యా కూడా అందరికంటే మేలైన వాణ్ణి మరియు వంశం రీత్యా అందరికంటే మిన్న అయిన వంశం వాణ్ణి. మొత్తానికి అద్నాన్ వంశం బాగా వృద్ధి చెందినప్పుడు అన్నపానీయాల సమపార్జన వేటలో అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించింది. ఉదాహరణకు అబ్దుల్ ఖైస్ తెగ బహ్ర్ బిన్ వాయిల్కు చెందిన అనేక శాఖలు మరియు బను తమీం కుటుంబాలు బహ్రైన్ వైపునకు బయలుదేరి వెళ్ళాయి. ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డాయి. బను అనీఫా బిన్ సహాబ్ బిన్ అలిం బిన్ బఖ్ర్ యమామా వైపునకు వెళ్ళి దాని కేంద్ర ప్రాంతమైన ఇజ్ర్లో స్థిరపడిపోయారు. బహ్ర్ బిన్ వాయిల్కు చెందిన మిగిలిన శాఖలు యమామా నుండి బహ్రైన్, కాజీమా తీరం, అఖాతం, సువాదే, ఇరాక్, ఉబ్లా మరియు హైత్ వరకు వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. బను తగ్లబ్ ఫరాతియా దీవిలో స్థిరపడింది. అయితే దానికి చెందిన కొన్ని శాఖలు బను బహ్ర్ తెగ వెంట ఉండిపోయాయి. బను తమీం బాదియా బస్రాలో స్థిరపడింది. బను సలీం మదీనా దాపున విడిది చేసింది. వారి నివాస ప్రాంతం వాదియుల్ ఖుర్ఆ లోయ మొదలుకొని ఖైబర్, మదీనాకు తూర్పు భాగమైన హుర్రా, బను సలీం పక్కనే ఉన్న 2 కొండల వరకు విస్తరించింది. బను సఖీఫ్ తెగవారు తాయిఫ్లో ఉండిపోయారు. బను హవాజిన్ మక్కా తూర్పున ఔతాస్ లోయకు చుట్టుపట్ల విడిది చేశారు. వీరి నివాస స్థలం మక్కా, బస్రా రాజమార్గంపై ఉండింది. బను అసద్ తైమాకు తూర్పున మరియు కుఫాకు పశ్చిమాన స్థిరపడ్డారు. వీరి నివాసానికి తైమాకు నడుమ బను తైకు చెందిన ఓ తెగ బహత్తర్ కూడా ఉండేది. బను అసద్ నివసించిన ప్రాంతానికి కుఫాకు నడుమ ప్రయాణ దూరం 5 రోజులు. బను జుబ్యాన్ తెగవారు తైమాకు దరిదాపుల్లో ఉన్న హౌరాన్ చుట్టుప్రక్కల స్థిరపడ్డారు. తిహామాలో బను కినానా వంశం ఉండిపోయింది. వారిలో ఖురైషీ వంశం మక్కా మరియు ఆ చుట్టుపట్ల నివాసం ఏర్పరచుకుంది. వీరు సంఘటితంగా ఉండకుండా దేశ దిమ్మరుల్లా తిరిగేవారు. చివరికి కుసై బిన్ కిలాబ్ ఖురైషీలందరినీ సంఘటితం చేసి వారికి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కల్పించాడు. ఈ వీడియోలో వచ్చిన వాటికి ఆధారాలు: 1. ఈ తెగలు వాటి వలస వివరాలు ముహాజిరత్ తారీఖుల్ ఉమమ్ ఇస్లామియా లిల్ హిజ్రా 1/11-13 కల్బ్ జజీరతుల్ అరబ్ పేజీ నెంబర్ 231, 235లో ఉన్నాయి. వలస సంఘటనకు సంబంధించిన కాలము, దానికి కారణాలను పరిశీలించిన తర్వాత సరైనవిగా తోచిన వాటినే ఇక్కడ పొందుపరచడం జరిగింది. 2. హజరత్ హాజీరా ఓ బానిస స్త్రీగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అల్లమా మన్సూర్ పూరి ఈ విషయంలో పరిశోధన చేసి ఆమె బానిస స్త్రీ కాదని, ఓ స్వతంత్రురాలని రుజువు చేశారు. ఆమె ఫిరోన్ కుమార్తెయే. రహమతుల్ లిల్ ఆలమీన్ సంపుట 2 పుట 36-37. 3. రహమతుల్ లిల్ ఆలమీన్ సంపుట 2 పుట 34. సంఘటన వివరాల కోసం సహీ బుఖారీ సంపుట 1 పుట 484 చూడండి. 4. సహీ బుఖారీ కితాబుల్ అంబియా 1/474-475. 5. సహీ బుఖారీ 1/475. 6. సఫాత్ 103-107. 7. సహీ బుఖారీ 1/475.
476. 8. ఖల్బ్ జజీరతుల్ అరబ్ పుట 23. 9. ఖల్బ్ జజీరతుల్ అరబ్ పేజ్ నెంబర్ 32. 10. చూడండి తారీఖే అర్దుల్ ఖురాన్ 2/78-86. 11. తంబ్రీ తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్ 2/191-194. అల్ ఎలామ్ 5/6. ఇచ్చిన మ్యాపులో గీతలు ఉన్నవి ప్రదేశం పేర్లు, గీతలు లేనివి తెగలు పేర్లు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకపూర్వం అరేబియా ప్రాంతాలు. అంతటి గొప్ప గ్రంథం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర.